సో రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దాదాపుగా రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలల లోపలనే 8,888 కోట్లు కుంభకోణం చేశారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్ మరి కొన్ని అంటే సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నా అని చెప్పేసి కూడా అన్నారు. మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథ చిత్రం నడుస్తుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఈరోజు 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నాం. ఈ కోట్ల రూపాయల భారీ అవినీతికి రేవంత్ రెడ్డి తెరలేపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి బొమ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకుండా 1,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టబెట్టారని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కంపెనీలో ముఖ్యమంత్రి బొమ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకుండా 1,000 కోట్ల రూపాయల పన్నులు కట్టబెట్టారని చెప్పేసి అన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు దాదాపుగా 1,000 కోట్లకు సంబంధించి వారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారికి వీరికి అప్పగిస్తున్నారు. కేవలం వారి తమ్ముళ్ళ టెండర్లు ఇప్పించుకోనికి కంపెనీలు పెట్టడానికే అక్కడికి వెళ్ళడం అనేది జరిగిందని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దాన్ని కాంగ్రెస్ నేతలు అందరు తిప్పికొట్టారు. మరి ఇప్పుడు మరో అవినీతి చేశారు అని చెప్పేసి కూడా కేటీఆర్ ఏదో ఆధారాలు కూడా బయటపెట్టి కూడా చూపిస్తున్నారు. మరి దీన్ని కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ముఖ్యమంత్రి బొమ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీల అర్హతలు లేకుండా 1,000 కోట్ల రూపాయల పన్నులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ 5 అనే కంపెనీకి పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లు కట్టబెట్టారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ వైఫ్ కంపెనీ అయిన రేవంత్ రెడ్డి బొమ్మర్ది కోసం ఈ టెండర్లు కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ వైఫ్ కంపెనీతో రేవంత్ రెడ్డి బొమ్మర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెల్లలేపారంటే చెప్పేసి చెప్తున్నారు. 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీకి 20% పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి బొమ్మర్ది మాత్రం 80% అంటే 1,000 కోట్లు పనిచేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఐహెచ్పి అనే కంపెనీ మేరకు సెబీకి సమాచారం ఇచ్చింది. ఈ కంపెనీ సెకండరీ సంస్థగా అడ్డుపెట్టుకొని యనమల రేవంత్ రెడ్డి సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లో పిలిపించి 8,888 రూపాయల టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ఇండియన్ హ్యూమన్ వైఫ్ 5 కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మర్ది సృజన్ రెడ్డికి దక్కిన 100 కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి చేసిన అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలు ప్రజల ముందు వరుసగా ఉంచుతాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం, 4 బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలకు ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి అంటున్నారు. బొమ్మర్దికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలని విషయాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఎండగడతాం. బొమ్మర్ది కంపెనీకి 1,100 కోట్ల పన్నులు ఇచ్చి జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ప్రేమ కథ చిత్రం నడుస్తుంది. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుద్ధపూస అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కొన్ని సంచలన విషయాలు చెప్పారు. అలాగే కొన్ని పత్రికల్ని కూడా వారు చూపించడం అనేది కూడా జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ద ఇండియన్ హోమ్ పైప్ కో లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి రిలీజ్ 30 ఆఫ్ సెబీకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. వరుసగా కూడా ఆయన అంటే కొన్ని కీలక విషయాలు కూడా ఆయన బయటపెట్టడం అనేది కూడా జరిగింది. సో ఈ గ్రూప్లో ఎవరు ఉన్నారు, ఎవరికి సంబంధించి కూడా దీంట్లో వాటాలు ఉన్నాయనే కీలక విషయాలను కూడా ఇటు కేటీఆర్ బయటపెట్టడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా
అంటే వారిపైన చర్యలు తీసుకుంటారో లేకపోతే ఖండిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. గతంలో కూడా ఈ విధంగానే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద సోదరు అన్నల మీద చేసినటువంటి ఆరోపణలు అన్ని దండగానే అని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది రాను రాను తెలుస్తుంది. దీనిపైన కాంగ్రెస్ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారా అనేది త్వరలో చూసుకుందాం. సో మరి కుంభకోణాన్ని కావాలని కేటీఆర్ హైలైట్ చేశారా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.